ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. చాలండి. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం బైబిల్ స్టడీ కొరకు కీర్తనలు ధ్యానిస్తున్నాం. అయితే కీర్తనల గ్రంథం ఈరోజు చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు గురువారం సాయంత్రం ప్రభువుని అప్పగించినటువంటి దినం చరిత్రలో. కాబట్టి మరి ఈ దినం గురించినటువంటి వాక్యాలు, వాక్య భావాలు మనకు ఎన్నో సందర్భాల్లో సంఘాల్లో బోధించబడుతున్నాయి. అయితే ఈరోజు ఎడిదిరిగి మనం బైబిల్ స్టడీలో మనం కీర్తనలు ధ్యానిస్తున్నాం కాబట్టి కీర్తనల గ్రంథం 22లో 3 వాక్యాలు మనం చూసి ప్రభు యొక్క శ్రమలు, ఆ శ్రమలలో ప్రభు యొక్క విజయము, ఆ శ్రమల ద్వారా ప్రభు పొందినటువంటి విజయము ఈ రోజున తండ్రి యొక్క కుడిపార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్న ప్రభువు ఏ రీతిగా తన యొక్క శ్రమలలో తాళుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఈ రోజున మనకు విమోచన గీతంగా ఈ కీర్తనలను ఇచ్చాడు అనేటువంటి కొన్ని విషయాలు మనం చూస్తాం. రండి, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 6, 7, 8 వాక్యాలు, అలాగే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 17, 18 వాక్యాలు, అలాగే కీర్తనల గ్రంథం 22, 29వ వాక్యము. ఈ 3 వాక్యాలు చదువుకుని మనం బైబిల్ స్టడీ చేస్తాం. కలిసి చదువుతాం. 22, 6, 7, 8. వారు నీకు మొరపెట్టి విడుదల 5 అది 6 చదువుతున్నా. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తలలాడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరూ. 17వ వాక్యం. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. అలాగే 29. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలగు వారందరూ ఆయన సన్నిధి మోకరించెదరు. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, మహోన్నతుడ, సర్వాధికారి, నిశ్చయమైన దేవా, ఈ సాయంకాల సమయంనైనా మీ ప్రియులందరినీ మీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చినందుకు, ఆ ప్రకారంగా నా తండ్రి కీర్తనలతో మిమ్మల్ని స్తుతించుటకు, అలాగే నాయన ఇచ్చినటువంటి వాక్యముల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మరి ఈ దినం నాయన చరిత్రలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దినం. ప్రభువు నాయన శిష్యులతో కూర్చుని ఒక క్రొత్త నిబంధనను స్థాపించేటువంటి దినం. అలాగే నాయన ప్రభువుని మరి సిలువకు అప్పగించేటువంటి దినం. ప్రభువా, మీరు వచ్చినటువంటి మరి భూలోకంలో మీరు చేసినటువంటి పరిచర్య అంతటికీ ప్రభువా ముగింపు, ఆ ప్రకారంగా మరణమును జయించి ప్రభువా మాకు విమోచనము, అలాగే నాయన మీ కృపను సమృద్ధిగా భూలోకంలో కుమ్మరించినటువంటి దినం. ప్రభువా, ఈ దినాల్లో మాకు కీర్తన 22 నుండి మీరు ఇచ్చిన వాక్య భావాలను మీరు మాకు బోధించి, ఆ ప్రకారంగా నాయన మీ శ్రమలలో మేము కూడా పాలిభాగస్థులమవునట్లు, మీ సిలువలో మేము కూడా పాలిభాగస్థులమగినట్లు, సమాధిలో పాలిభాగస్థులగినట్లు, మరణము పునరుద్ధానములో కూడా మేము సమాన పాలిభాగస్థులమగినట్టు కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అయితే రాయబడినటువంటి ఈ కీర్తన 22వ కీర్తన మరి భక్తుడైనటువంటి దావీదు యేసు ప్రభు వారి యొక్క జననానికి ముందు, అనగా 1000 సంవత్సరాలకి ముందు రాయబడినటువంటి ఈ కీర్తన. 1000 years బిఫోరే యేసు ప్రభు వారు ఈ భూలోకానికి ఎలా రానై ఉన్నాడో, ఆయన యొక్క జననం గురించి, ఆయన యొక్క పరిచర్య గురించి, అలాగే ఆయన యొక్క మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, తర్వాత
మరణించేటువంటి నరులు అంటే మంటి వంటి వారైనటువంటి నరుల చేతిలో ఎలాగా ఈ ప్రభు తృణీకరించబడతాడో, ఎలాగా ప్రభు మరి వేధించబడతాడో, సిలువకు అప్పగించబడతాడో, మరణము వరకు ఆయన ప్రాణమును ఎలాగ ధారపోస్తాడో ఈ విషయాలను ఎవరు చూశారు? భక్తుడైన దావీదు. ఎన్ని సంవత్సరాల ముందు? 1000 సంవత్సరాలకు ముందు. చూడండి, 1000 సంవత్సరాలు ప్రభువు రాకముందే ఆయన యొక్క కార్యాలన్నింటినీ దేవుడు మరి దావీదుకి దర్శనమిచ్చాడు. ఆ దర్శనాన్ని చక్కగా ఒక కీర్తన రూపంలో రాశాడు. ఆ రాసినటువంటి కీర్తన ఆ దినము ఆ ప్రజలకు మరి హెచ్చరిక చేసినప్పటికీ వచ్చినటువంటి ప్రభువుని వారి దేవునిగా వారు అంగీకరించక, మెస్సయ్యగా వారు అంగీకరించగా, ఆయన్ని వెలివేసి ఆయన తమ మరి రక్షకుడు కాదని వారు తృణీకరించారు. ఆ తృణీకారమే ఈ రోజున ఆ యెరూషలేము అంతటికి కూడా, ఈ రోజుకి కూడా ఖడ్గము యెరూషలేముని విడవలేదు. అందుకనే 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని ఉంటుందంటే, ఖడ్గము ఆ ఇంటిని వీడలేదు అనే మాట ఉంటుంది. మనము ఆరాధన చేసేటప్పుడు కూడా దావీదు చేసినటువంటి పాపమంతటిని నువ్వు క్షమించినట్లు, దావీదుకి చేసిన వాగ్దానం, నా ఆత్మ నిన్ను విడిచిపోదు అని చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని, ఎలాగైతే ప్రభువా నీవు దావీదుని మరి దీవించావో నన్ను కూడా అలాగే అనేటువంటి మాట మనం వాడతాం. కానీ దావీదు పాపమును ఒప్పుకుని క్షమించమనగా దేవుడు తన పాపాన్ని క్షమించాడేమో, కానీ అక్కడ ఒక ప్రవక్త 2 సమూయేలు 12:10 వచ్చి, ఖడ్గము నీ ఇంటిని విడిచిపోలేదు, ఆ ఇంటిని ఆ ఖడ్గం అలాగే పట్టుకుంది చేసిన పాపానికి. సో అందుకనే పాపం విషయంలో ఎస్పెషల్లీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన మహిమ, శక్తి, ఘనత, ప్రభావాలని మనం ఎరిగిన తర్వాత, మనం తెలిసి కూడా ఏంటంటే మరి అనుభవపూర్వకముగా పాపము చేయకూడదు. మన ఆత్మతో తెలియనప్పుడు చేసాం, ఒప్పుకున్నాం, ఆ ఉండాల్సినటువంటి ఆ ఖడ్గానికి సంబంధించినటువంటి శిక్షలన్నీ మనం అనుభవించాం, తెలిసిన తర్వాత మనం చేయకూడదు. ఈ దినం ఈ కీర్తన రాయబడినప్పటికీ అక్కడ ప్రజలు మరి వచ్చినటువంటి దేవుణ్ణి గుర్తుపట్టక దేవుని వారు ఏం చేశారు? హేళన చేశారు. దేవునితో వాళ్ళు సవాలు విసురుతున్నారు. ఏమని విసురుతున్నారు సవాలు అని అంటే, నన్ను చూచిన వారందరూ, ఎవరు? 7వ వాక్యంలో కీర్తన 22:7, నన్ను చూచిన వారందరూ ఏం చేస్తున్నారు? పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను, చూడండి, తలలు ఆడించుటము అంటే ఎంత పరిహాసం చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆయన కపాలం అనేటువంటి స్థలం దగ్గర యేసు ప్రభు వారు 2 సిలువలకు మధ్య ఆయన ఉన్నప్పుడు, ఆ 2 దొంగల మధ్య ప్రభువు నుంచి అక్కడ ఉన్నటువంటి రోమా అధికారులు, అక్కడ ఉన్నటువంటి రాజు అయినటువంటి హేరోదు, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి వారందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలందరూ కూడా ఆ సిలువ మీద ఉన్నటువంటి ప్రభువుని చూసి వాళ్ళందరూ కూడా తలలాడిస్తూ అనేటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోండి. తలలాడించేంత పరిహాసం చేశారు, అంతగా ఆయన చూసి హేళన చేశారు. ఆ హేళన చేసినటువంటి దాని కారణంగానే ఈ రోజుకి కూడా 2000 సంవత్సరాలు అయిపోయినా యెరూషలేముకి సమాధానం లేకుండా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. యెరూషలేము మీద ఉన్నన్ని యుద్ధాలు ఈరోజు ఎక్కడ కూడా లేవు. ఈరోజు యెరూషలేముని దేవుడు, మరి యెరూషలేము తన పట్టణము, తన ప్రజలైనటువంటి వారే అంత హీనమైనటువంటి క్రియ చేసినప్పుడు, రక్షించబడినటువంటి నూతన నిబంధనలో కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క రక్తము, ఆ నిరపరాధి రక్తం ఏం చేస్తుందంటే మనపై తీర్పుని తీసుకొస్తుంది, నిరారోపణ చేస్తుంది, తీర్పుని తీసుకొస్తుంది. అందుకనే రక్షించబడిన విశ్వాసులు ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా ఆలోచించుకోవాలి. దేవుని విషయాలు, అలాగే వ్యక్తిగత విషయాలు, సంఘము, కుటుంబము, బయట ఎక్కడైనా మన జీవన శైలికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. ఈ రోజున మరి యెరూషలేములో ప్రభువారు గురువారం రోజు సాయంత్రము ఆయన శిష్యులతో కలిసి మేడగది పైన ఆయన భోజనం ముగించుకుని మరి గెత్సెమనే తోటలోనికి వెళ్ళి
ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఆయన యొక్క మరి వేదన, శ్రమ ఎలాగా ఉన్నది అని అంటే, ఈ కీర్తనల గ్రంథాన్ని మనం 2 భాగాలుగా కనుక మనం చూస్తే, మొదటి భాగం అంతా కూడా శ్రమలలో విడిచిపెట్టబడినటువంటి కుమారుడు కనిపిస్తాడు. శ్రమలలో, వేదనలో విడిచిపెట్టబడినటువంటి కుమారుడు మనకు 1 నుండి దాదాపుగా 18 వాక్యాల దాకా ఆయన శ్రమలలో విడిచిపెట్టిన కుమారుడు కనిపిస్తాడు. ఆ పైన ఉన్నటువంటి మిగిలిన వాక్యాలు 31వ వాక్యం వరకు మనకు ఆ శ్రమలను జయించినటువంటి క్రీస్తు, విజయము సాధించినటువంటి క్రీస్తు, మరణమును జయించినటువంటి క్రీస్తు, తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి క్రీస్తు కనిపిస్తాడు. విడిచిపెట్టబడినటువంటి రక్షకుడు ఒక పక్క, తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై కిరీటము ధరించినటువంటి ప్రభువు మరొక పక్క. ఈ 2 భాగాలు ఈ కీర్తనలో ఉండేటువంటి విశేషమైనటువంటి సంగతుల గురించి మనకు తెలియజేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ మొదటి భాగంలో విడిచిపెట్టబడినటువంటి లోకరక్షకుడు అయిన మన యేసు ప్రభువారిని ఆ రోజున నగరంలో ఎంతమంది అనంటే దాదాపుగా లక్షలాది మంది ప్రజలు. అందుకనే కొంతమంది స్కాలర్స్ హిస్టారికల్గా ఉన్నటువంటి గ్రంథాల్లో ఒక గుడ్ ఫ్రైడే, అంటే గుడ్ ఫ్రైడేకి ముందు లాస్ట్ వీక్ మనము పామ్ సండే, ఏ రోజైతే యెరూషలేము పామ్ సండే ఉందో అంటారు, పామ్ సండేకి దాదాపుగా యెరూషలేము నగరంలో 20 లక్షల మంది ప్రజలు యేసు ప్రభువారు మరి ఆయన బాహాటముగా మరి జయోత్సాహంతో యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉన్నారంట. అంటే 20 లక్షల ప్రజలు అనేటువంటి సంఖ్య ఎందుకు వచ్చారు అని అంటే, ఈ శుక్రవారం జరగబోయేటువంటి పస్కా బలి ఏదైతే ప్రధాన యాజకుడు సంవత్సరమునకు ఒకసారి ఆ రక్తం తీసుకుని, ఆ నిర్దోషమైనటువంటి ఆ గొర్రెల రక్తం తీసుకుని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాడో, ఆ ప్రవేశించి ప్రజల యొక్క పాపాలు, ఆ యెరూషలేము జాతి యొక్క పాపాల నిమిత్తము ఆ రక్తం అక్కడ ప్రోక్షించి వాళ్ళకి పాప నివారణ ప్రార్థనలు ఏ రకంగా అయితే చేస్తారో, అక్కడ ఆరాధనలు జరుపుతారో, ఆ రోజు కోసం అని చెప్పని ఒక వారం ముందే, ఒక నెల ముందే 20 లక్షల మంది వచ్చి ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఇళ్ళు, వాళ్ళ బంధువులు, అక్కడ ఉన్నటువంటి అతిథి గృహాలు అన్నీ నిండిపోతాయి అంట. దాదాపుగా అంతమంది జనం అక్కడ ఒక వేడుకగా ఉన్నారు. మరి ఆ రోజున చరిత్రలో యెరూషలేం వీధుల్లో ఖాళీ లేనటువంటి దినము. ఆ ఖాళీ లేనటువంటి దినాన ప్రజలందరూ గర్జిస్తున్నారు. ఏమని? యూదయ ప్రజలందరూ ఆయనను సిలువ వేయుడి, సిలువ వేయుడి, సిలువ వేయుడి అని వారందరూ కూడా గర్జిస్తున్నారు. గర్జిస్తున్నప్పుడు ఆయన సిలువకు అప్పచెప్పినప్పుడు ఈ కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు అంటాడు, నా దేవా, నా దేవా, నీవేళ నన్ను చేయి, నీవేళ నన్ను విడనాడితివి అని. చూడండి, అంటే విడవబడినటువంటి ప్రభువు తండ్రి యొక్క ఎడబాటు గురించి ఆయన ఆర్తనాదము సిలువపై చేస్తున్నాడు. ఈ రోజున ప్రభు యొక్క ఆర్తనాదం మనకు బోధించే సంగతి ఏంటి అని అంటే, ప్రభు వారం అని చెప్పుకుని ప్రభువుని అప్పగించేటువంటి యోధాల్లాగున్నామా? రక్షించబడిన క్రైస్తవులమే అనుకుని మనము లోకము అనేటువంటి విషయంలో ఇంకనూ మనం చావకుండా, క్రీస్తు అను శిలువకి మనము సిలువ వేయబడకుండా, క్రీస్తు శ్రమలకు మనము గుర్తుగా సాక్ష్యంగా జీవించకుండా, క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థులము కాకుండా ఇంకనూ మనము దేవుని ప్రజలమని చెప్పుకొని లోకములో జీవించేటువంటి వారమైతే మనము కూడా ఆ ప్రజలలో ఒకరమే. ఆ ప్రజలలో ఒకరు అని అంటే మనము కూడా దేవుణ్ణి అపహాస్యం చేసేటువంటి వాళ్ళము. దేవుణ్ణి మనము కూడా తలలాడిస్తూ ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిగా ఎగతాళి చేశారో మనము కూడా అదే పరిస్థితిలో ఉంటాము అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఎంత హేళన చేశారు అని అంటే గతంలో మనం చెప్పాం. కళ్ళకు గంతలు కట్టారు అక్కడ ఉన్నటువంటి రోమన్ సైనికులు, ముఖము మీద ఉమ్ము వేశారు, ఆయనని పిడిగుద్దులు గుద్దారు, ఆయన్ని నీవు క్రీస్తు అయితే, మెస్సయ్యవైతే నిన్ను నువ్వు కాపాడుకో అని చెప్పని వాళ్ళందరూ కూడా కేకలు వేసి, వారందరూ కూడా అరుపులతో, కేకలతో, నవ్వులతో వాళ్ళు ప్రభువుని ఆ రకంగా హింసించారు. దేవుడికి మరి కిరీటము ధరించినటువంటి ప్రభు, మహిమ కలిగినటువంటి దేవునికి ముళ్ళ కిరీటాన్ని వాళ్ళు ఏం చేశారు? ఆయనకి ముళ్ళ కిరీటాన్ని ధరించారు.
పదునైనటువంటి ముళ్ళున్నటువంటి కిరీటాన్ని తలపై బలముగా అదిమి వాళ్ళు ఆ ముళ్ళు కూడా ఈ యొక్క పుర్రె భాగంలోనికి గుచ్చుకుని దిగబడే రీతిగా వాళ్ళ ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన మీద మరి ఉంచారు. అలాగే హేరోదు రాజు ఒక ఊదా రంగు లేదా ఒక ఎర్రటి వస్త్రము, విచిత్రమైనటువంటి వస్త్రముని ప్రభువు తొడిగించి హేరోదు రాజు నవ్వినటువంటి నవ్వు, ఆయన చేసిన అపహాస్యము ఆ రాజమందిరంలో చరిత్రలో ఈరోజు కూడా మిగిలిపోయింది. చూడండి, మరి ప్రభువుని అపహాస్యం చేసినందుకు హేరోదు ప్రభువు చనిపోయినటువంటి కొద్ది సమయానికే ఆ హేరోదు యొక్క గతి మనం చరిత్రలో చూస్తాం, ఏమైపోయాడు అనేది. అలాగే ఆయనకు పరిహాసపు నమస్కారాలు, ఆయన ముందు మోకరిల్లినట్టుగా అక్కడున్న సైనికులు, అక్కడున్న ప్రజలు, యూదుల రాజా నీవేనా అని చెప్పని పరిహాసమాడుతూ వెక్కిరిస్తూ వాళ్ళందరూ ఏం చేశారంట, గంతులు వేశారంట, వెక్కిరిస్తూ గంతులు వేశారు. అలాగే దేవుని యొక్క శక్తిని, సర్వశక్తిని, అంటే సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుని శక్తిని వాళ్ళందరూ ఏం చేశారు, ఇక్కడ కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము, నీవు గనక దేవుని యొక్క కుమారుడు అయితే నిన్ను నీవు విడిపించుకొనగలవా, ఆయన నిన్ను విడిపించునేమో. 8వ వాక్యము ఏమంటున్నారు, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అని వాళ్ళందరూ ఏమంటున్నారు, వాళ్ళందరూ కూడా ఎగతాళి చేస్తున్నారు. కొందరేమో దేవాలయమును 3 రోజుల్లో పడగొట్టి తిరిగి మరలా కట్టగలిగినటువంటి శక్తివంతుడు కదా, మరి ఏమి నువ్వు ఈ రోజున శిలువ మీద వేలాడుతూ ఈ రకంగా బలహీనుడిగా కనిపిస్తున్నావు, నిన్ను నీవే శక్తివంతుడిగా కనబరుచుకోవచ్చు కదా అని కొంతమంది అక్కడున్న వారు పరిహాసపడుతున్నారు. కాబట్టి మనకు నేర్పేటువంటి పాఠం ఏంటంటే, ఈ కీర్తన 22 మొదటి నుండి ఈ 20 వచనాల్లో మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటి అని అంటే, పరిస్థితులు ఎలాగున్నా, శ్రమలు ఎంత పెద్దవైనా, నిందలు శోధనలు ఎలాంటివైనా, అపహాస్యము ఎంతటిదైనా, ప్రజలు ఎంతగా దేవుణ్ణి తృణీకరించినా, మరి దేవుడు మాత్రము తనకు తండ్రిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన్ని విడనాడలా, తండ్రి యొక్క ప్రేమను ఆయన మర్చిపోలా. పరిస్థితులను బట్టి కాక ఆయన దైవ స్వభావాన్ని మరణము చివరి గడియ వరకు కాపాడుకున్న క్రీస్తు అన్నమాట. అంటే దేవుని యొక్క గుణాన్ని, దేవుని యొక్క వాగ్దానము, నిబంధనని ప్రభు ఏ రీతిగా నమ్మాడో మనము కూడా వచ్చే పరిస్థితుల్ని బట్టి మనమే ప్రభువుకి దూరస్తులుగా ఉంటామా, పరిస్థితులు ఎలాంటివైనా, విషకరమైన ఎలాంటి సందర్భాలైనా వాటిని తాళుకుని మన విశ్వాసాన్ని కాపాడుకుని దేవుని మహింపరుస్తామా. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వాక్యములో ఒక మాట ఉంటుంది. ఏమి అని అంటే, ఆయన పరిశుద్ధుడు, నమ్మదగిన వాడు, అయితే క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఈరోజు శోధనలు అనుమతించాడు కదా, నీకు శ్రమలు అనుభవించాడు, మీకు అనుమతించారు కదా, మరి నిన్ను నువ్వే దేవుని కుమారుడు, మరి మీ తండ్రి నిన్ను కాపాడొచ్చు కదా అని వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న. ఈరోజు ఈ ప్రశ్నే ఎంతోమంది విశ్వాసులకు కూడా ఉండొచ్చు. చాలామంది ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించబోవటానికి చదువుకున్నటువంటి వాళ్ళని చాలామంది ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ప్రభువు నిజంగా శక్తివంతమైనటువంటి దేవుడైతే తన్ను తాను కాపాడుకోవచ్చు కదా, వెంటనే ఆయన తన శక్తిని వాడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ హతమార్చొచ్చు కదా అనుకుంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఏ పాపము ఎరుగనటువంటి వాడు, ఆయన నా కొరకు పాపముగా చేయబడ్డాడనే సంగతిని వాళ్ళు గ్రహింపులోకి రాదు. రెండవది, నేను స్వతహా పాపిని, నా పాప భారము ఏ దేవతా దేవతల వల్ల పరిహారము కాదు, నా పాపమునకు శిక్ష తగును అని మానవుడు ఒప్పుకోడు. నాలో పాపమున్నది, నాలో లోపమున్నది అనే విషయాన్ని మానవుడు ఎప్పటికీ ఒప్పుకోడు. నేను అన్ని మంచి పనులే చేస్తాననేటువంటి భావనలో మానవుడు ఉంటాడు. అయితే మన పాపమంతా కూడా ఆ లోక పాపములు మోసుకుని పోయేటువంటి గొర్రె పిల్ల మీదకు దేవుడు ఏం చేశాడు, ఆపాదించాడు. ఆయన మీద మోపి ఆ ఉగ్రతను ఆయన మీద కుమ్మరించాడు.
కుమ్మరించినటువంటి ఉగ్రతకు తగినటువంటి ప్రాయశ్చిత్త బలే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే ఆయన మానవ రూపములో నా కొరకు భూమి మీదకి వచ్చి నా కొరకు శిలువపై ప్రాయశ్చిత్త బలిగా వధించబడిన గొర్రెపిల్లగా ఆయన నా కొరకు ప్రాణము పెట్టి ఆ రక్తము వలన నాకు ఈ రోజున విమోచన రక్షణ కార్యము నాకు లభించింది. లేకపోతే ఈ పాపం వలన నేను ఎప్పుడో నశించిపోయేవాడిని అనే విషయాన్ని వాళ్ళు ఒప్పుకోరు. నా పాపానికి ఆయన చనిపోవటం ఏంటి అంటారే కానీ నీ పాపాన్ని ఎట్లా వదిలించుకుంటావు అనే సంగతికి సమాధానం లేదు. చాలా మంది చదువుకున్న వాళ్ళు నన్ను అడుగుతున్నారు అక్కడక్కడ, ప్రభువారు నా పాపానికి చనిపోవటం ఏంటి, నాకు నేనే శుద్ధుడిని అవుతాను కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. ఇక్కడ ఉన్నవాడు కూడా అదే. అక్కడ ఉన్నవాళ్ళు కూడా ప్రభువుని మరి వారు నమ్మల. ఆయన పడుతున్న శ్రమ వేదన వాళ్ళు అర్థం చేసుకోవాల. అంత వేదన శ్రమ ఇది ఏదైనా ఒక కథ అయితే అనుకోవచ్చు. ఈ రోజుకి చారిత్రక ఆధారాలు కలిగినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో. మరి ఇవన్నీ ఉండి కూడా వాళ్ళు నమ్మట్లా. కాబట్టి అలాంటి అవిశ్వాసులు అపనమ్మకం ఉన్న వాళ్ళకి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చదవండి, చదవకుండా నమ్మమంటున్నారు. అందుకే నేను అంది, మీ ప్రాబ్లం ఏంటి? ఫలానా అవిశ్వాసం. మీ ప్రాబ్లం ఏంటి? ఇది కాదు. సరే ఇది కాదు అన్నప్పుడు ఇది చదవండి, చదివి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరే బైబిల్ చెప్పే సమాధానాన్ని బట్టి మీరే ఒక నిర్ణయానికి నిర్ధారణకి రండి. చదవకుండా మనము ఇది కాదు అని మనం తీర్పు తీర్చలేం. కాబట్టి మొదటి పాఠం ఏంటంటే పరిస్థితులు దేవుని స్వభావాన్ని మార్చవు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపిని క్షమిస్తాడేమో కానీ దోషిని నిర్దోషని ఆయన ఎంచడు. కాబట్టి మరి ఆదాము మొదలుకొని ప్రభువారు వచ్చే సమయం వరకు, ప్రభువారు వచ్చిన సమయం నుండి భూమి నిలబడేంత వరకు మానవుడిలో ఏముంది? పాపం ఉన్నది. ఈ పాపము అనేటువంటిది ఒక అప్పుగా మనం చూస్తే ఈ పాపము అనేటువంటి అప్పును ఎవరు చెల్లిస్తున్నారు? వేళ యేసు ప్రభువారు. ఎక్కడ? ఆ కపాలం అనబడినటువంటి స్థలం దగ్గర ఇద్దరు దొంగల మధ్య ఆ మధ్య శిలువలో ఉండి ఆయన నా పాపానికి సంబంధించినటువంటి అప్పు ఆ వెల ఆయన ప్రాణము పెట్టి నన్ను రక్షించాడు. కాబట్టే ఈరోజు నాకు విమోచన కార్యము అనేటువంటి నిశ్చయత మనకు ఉండాలి. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మార్పు లేనివాడు. పరిస్థితులను బట్టి మీరు కలవరపడొద్దు. రెండవ పాఠం ఏంటి అని అంటే దేవుడు మౌనముగా ఉన్నాడా? ప్రభువుని ఇలాంటి కిరాతకమైన క్రూరమైన మనుషులకు అప్పగించి దేవుడు పైనుండి ఆయన ఎలా ఉన్నాడు? తండ్రి హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? తండ్రి హృదయము కుమారుడు విలవిల్లాడుతుంటే కుమారుడు అంటున్నాడు, దేవా దేవా నన్నేల నీవు విడిచితివి, విడనాడితివి అంటున్నాడు. విడనాడాడు. దేన్ని బట్టి? ఆయన వధించటానికి, ఆ కార్యాన్ని సంపూర్తి చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆ కార్యము సంపూర్తి చేసే వరకు ప్రభు ఏం చేశాడు? ఆ ఎడబాటుని వచ్చాడు. కానీ ఎడబాటు ఉన్నా కానీ ప్రభు యొక్క హృదయం అంతా ఎవరి మీద ఉంది? తన అద్వితీయ సత్యకుమారుడైన యేసు ప్రభు మీద, అక్కడ తండ్రి సింహాసనం మీద విలవిలలాడుతూ ఉండుంటాడు. ఈరోజు మీరు ఏదైనా సరే ఒక దూరదేశంలో ఉండి మీ పిల్లవాళ్ళు ఎవరైనా సరే, డాడీ మాకు ఇక్కడ ఇలా యుద్ధాలు జరుగుతున్నాయి, మా పరిస్థితులు బాగలేదని ఫోన్ చేస్తే ఏమంటారు చెప్పండి? అన్నం తింటారా? పడుకుని నిద్రపోతారా? మరి ఆ ఫీలింగ్ ఇక్కడ 22వ కీర్తన చదివితే చాలా మందికి అవును నిజమేనండి, కష్టాలు పడ్డాడు, కష్టాలు పడేది ఏంటి? అసలు బాధలు పడేది ఏంటి? సృష్టి ఆయింది, భూమి ఆయన పాదపీఠం. నరుడు ఎలాంటి వాడు? ఒక దుమ్ము లాంటి వాడు. అలాంటి నరుడు ఈరోజు అంత హేళన జరిగితే మనం అంత సింపుల్గా తీసుకోవటం వల్లే పాపం ఇంకా మన హృదయాలు ఏలుబడి చేస్తుంది. ఇంకా మనం ఇన్ని సంవత్సరాలు విశ్వాసంలో గడిచినా కానీ ఇంకా చిన్నపిల్లలు పడిపోయేటువంటి స్వభావంలోనే మనం ఉంటున్నాం. మరి మన కుటుంబంలో ఏదైనా ఒక శోధన వస్తే శోధన అంతా కూడా మరి సంపూర్తి అయ్యే వరకు మనం ఎలా నిద్రపోమో విశ్వాస యొక్క జీవిత యాత్ర కూడా అదే. వాళ్ళ యాత్రాస్థితి ఎలా ఉంది అంటే భయముతో వణుకుతో వాళ్ళు బ్రతుకు దినాలన్నీ కూడా ఆ దేవుని యొక్క పునాదులు కలిగిన పట్టణం కొరకు కనిపెట్టుకుని వాళ్ళు విశ్వాసము నుండి మృతి పొందారు.
అలాంటి వారిగా మనం కూడా ఉండాలి. దేవుడు మౌనంగా లేడు. రెండో విషయం, దేవుడు మౌనముగా లేడు. ఎందుకు అనంటే దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఈరోజు కీర్తన 22 జరుగుతుంది. కీర్తన 22 ఏం జరుగుతుంది? మేలు కలుగుటకేనా? ఎవరికి మేలు? హేళన చేసే వాళ్ళకి మేలు. ఎవరికి మేలు? అప్పగించినటువంటి వాళ్ళకి మేలు. పక్క నుండి బల్లెపు పోటు పొడిసిన వారికి మేలు. మరి మొట్టమొదటి నుంచి దొంగతనము మరి చేసినటువంటి దొంగకి మేలయ్యింది. ఈరోజు నాకు నీకు పాపములో ఉన్న మనబోటి వాళ్ళకి మేలయ్యింది. సమస్తము సమకూడినాయి, కానీ ఆ సమకూడిన ఉగ్రతంతా ఎవరు తీసేసుకున్నారు? యేసు ప్రభు వారు తీసుకున్నారు. ఆయనకు సమకూడిన సమస్యలు, శ్రమలు మనకు మేలు జరిగింది. అందుకే రోమా 8:28లో మరి దేవుణ్ణి ప్రేమించిన వారు, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించుచున్న దేవుడు ఆయనే. కాబట్టి అందుకనే ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. ఏమని అంటే, ఒక గ్రామంలో ఒక వ్యవసాయకుని యొక్క కుటుంబంలో ఆయనకు ఒకే ఒక గాడిద. ఆ ఒక్క గాడిద వ్యవసాయం చేసి, అలాగే మరి ప్రయాణపు అవసరాలు తీరుస్తూ వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే ఒకే ఒక గుర్రం ఉందంట వాడికి. ఆ గుర్రము ఒకరోజు అడవిలో పొలంలోనికి వెళ్ళినప్పుడు ఆ గుర్రం ఏమవుతుందంటే తప్పిపోయినప్పుడు ఇంటికి గుర్రం లేకుండా యజమానుడు వచ్చినప్పుడు ఆ ఊరి ప్రజలందరూ అడుగుతారు, వెళ్ళేటప్పుడు గుర్రం తీసుకుని వెళ్ళావు కదా, వచ్చేటప్పుడు ఏంటి ఒక్కడివే వచ్చావని. అప్పుడు ఆయన అంటాడు, తెలీదు, వెళ్ళినప్పుడు గుర్రం తీసుకువెళ్ళాను, కానీ అనుకోకుండా నేను నా పనిలో ఉన్నప్పుడు ఆ గుర్రము తప్పిపోయింది అంటాడు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారండి? అయ్యో అని ఆదరిస్తారా? అరే పోయింది గుర్రం, సరే మా గుర్రం తీసుకెళ్ళి నువ్వు ప్రస్తుతానికి వ్యవసాయం చేయి, నీ పనులాగొద్దు, నీ కుటుంబం బ్రతకాలి, ఫస్ట్ నువ్వు గుర్రం ఎత్తుకెళ్ళి మాది అంటారా? ఇదిగో డబ్బులు ఉన్నాయి నా దగ్గర కొద్దిగా, రేపు కొత్త గుర్రం కొనుక్కొని నువ్వు ముందు పని కానీ జీవనాధారం అదే అని అంటారా? మాటలు వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఏదో ఇతను పాపం చేశాడు, ఏదో దేవుని దృష్టికి తప్పు చేశాడు, చూడటానికి మంచి క్రమశిక్షణ కలిగిన రైతుగా ఎంతకాలం ఉన్నాడు, కానీ ఇతడు ఒక గుర్రం మీదే తన జీవనోపాధి గడిపిస్తూ కుటుంబాన్ని గడుపుతూ ఒకటి కూడా పోయిందంటే ఇతడు ఎంత శాపగ్రస్తుడు అని చెప్పని వాళ్ళందరూ ఏం చేశారు? హేళన చేశారు, అవమానించారు, తృణీకరించారు అతన్ని. ఆయన మాత్రం మౌనంగా ఉండి ఆయన ఆ రోజు ఇక విశ్రాంతి తీసుకున్నాడు. సరే, మంచో చెడో సమస్తం సమకూడినాయి, గుర్రం పోయింది అనుకున్నాడేమో, మరి మౌనంగా ఉన్నాడు. రెండవ రోజు మధ్యాహ్నానికి ఆ ఒక గుర్రం వెళ్ళి 15 గుర్రాలను తీసుకొచ్చింది. ఎన్ని గుర్రాలు? 15 గుర్రాలు. ఒక గుర్రం వెళ్ళి 15 గుర్రాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఊరి వాళ్ళందరూ ఏమనుకుంటారు? అరే ఈ వచ్చిన గుర్రాలు పలానా అని చెప్పి అనుకుంటారా? లేకపోతే ఏంటి వీడికి ఇట్లా జరిగింది అని చెప్పని అసూయపడతారా? లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ ఊరి వాళ్ళందరూ పొగట్టు మొదలు పెట్టారు. వాడు చాలా హానెస్ట్ మ్యాన్, వాడి గురించి నాకు ఎప్పుడో తెలుసు, వాడు చిన్నప్పటి నుంచి అంతే, వాడు ఎక్కడ ఏలు పెట్టినా వాడికి వజ్రాలే. పొగడ్తలు. నిన్నటి రోజేమో అవమానము, అపహాస్యము, ఈరోజు మధ్యాహ్నం 15 గుర్రాలు రాగానే రోమా 8:20 చెబుతున్నారు, వాడు దేవుడు ప్రేమించేవాడు రా, మేలు కలుగుటకై సమస్తం ఎప్పుడు సమకూడతాయి, వాడు ఎక్కడ వేలు పెట్టినా యోసేపులాగే పదవుల మీద పదవులు, ఉద్యోగాల మీద ఉద్యోగాలు ఇట్లా వస్తాయిరా అని అంటారు. మనుషులు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఏదైనా సరే భౌతికంగా జరిగేటువంటి విషయాలు పరిస్థితులను బట్టి ఆధారం చేసుకుంటారు. వారి యొక్క నమ్మకాలు కానీ, వారి దేవుని విషయాలు కానీ, భక్తి విషయాలు కానీ అన్ని కళ్ళకు కనపడేటువంటి విషయాలు. కానీ యేసు ప్రభు వారు కళ్ళ ఎదుటే శ్రమలను సహించినటువంటి రక్షకుడిగా ప్రజల ముందు ఉన్నాడు. కానీ ఆ శ్రమలు శోధనలు సహించేటువంటి ఈ రక్షకుడే మన విమోచకుడు అని గుర్తుపెట్టగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుని యొక్క సువార్తను మనకు మరి ఈరోజు వినిపించారు, ప్రకటించారు. ఈ రెండవ సంగతి ఏంటంటే, దేవుడు మౌనముగా లేడు. దేవుడు మరి కుమారునితో ఉన్నాడు, కానీ ఆయన కొంత సమయము ఎడబాటుగా ఉన్నాడని. మూడవది ఏంటి అని అంటే, శ్రమలో దేవుని యొక్క సంబంధాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు.
ఏమని అంటున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వాక్యము కనుక మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 31:8, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఒకటి, పరిస్థితులు విషయంలో జాగ్రత్త, శోధనల విషయంలో జాగ్రత్త. దేవుడు మార్పు లేనివాడు, ఆయన మీదే నమ్మకం కలిగి ఉండండి, మౌనముగా ఉండండి. మూడోది, శ్రమలలో కూడా దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు అనేటువంటి వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయితే రెండవ విషయం ఏంటి అనంటే, బాధలలో శ్రమలలో ప్రవచనం యొక్క నెరవేర్పు మనకి కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 11 నుండి 18లో మనకు కనిపిస్తాయి. బాధలలో శ్రమలలో ప్రవచనం యొక్క నెరవేర్పు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 12-13 వాక్యాలు ఒకసారి చదవండి. 12-13. అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాను దేశపు నన్ను ఆవరించి ఉన్నవి, వారు నోళ్లు తెరుచుచున్నారు, నేను చూడండి, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. ఈ రోజున మన సృష్టికర్త అయిన దేవుడే ఎవరికి కూడా ప్రయోజనము లేక నిష్ప్రయోజనమైపోయిన జీవితం అన్నట్టుగా అనుకున్నారు వాళ్ళు. తరువాత జరుగుతున్నటువంటి సంగతుల గురించి వాళ్ళు నిరీక్షణ లేని వారిగా ఉన్నారు. అందుకనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే చుట్టుకుని ఉన్నవో ఆ బాధలలో ప్రభు యొక్క ఆర్తనాదమును చూసి వాళ్ళు బలహీనత అనుకున్నారే కానీ శ్రమలను జయించేటువంటి శక్తి అనేటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. ప్రభు యొక్క సిలువను చూసి అది మనుషులు అప్పగించటం ద్వారా జరిగినది అని అనుకోవద్దు. అది యాక్సిడెంటల్గా సిలువ కార్యం జరగలేదు. ప్రభువు సిలువకు అప్పగించబడటానికి అది ప్రవచనం యొక్క నెరవేర్పు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఈ ప్రవచనాన్ని నమ్ముతారో ఆ ప్రవచనాన్ని నమ్మినటువంటి వారిని బైబిల్ ఏమంటది అనంటే ధన్యులు అని అంటది. ప్రవచనాన్ని నమ్మినటువంటి వారు ధన్యులు. అంటే ప్రవచనమును నమ్మట అనగా దేవుడు చెప్పినటువంటి మాటల్ని వినుట, ఆ మాటల్ని గైకొనుట, వాటిని గ్రహించుకుని ఆ ప్రకారంగా జీవించేవారే ధన్యులని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ రోజున సిలువ వద్ద జరిగినటువంటి నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు ఏంటి అనంటే కీర్తన 22లో చెప్పినటువంటి మాటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వాక్యం కనుక మీరు చదివితే, మత్తయి సువార్త 27:39, దారిన పోవువారు తలలు ఊపుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనమని వాళ్ళందరే దూషిస్తున్నారు. కాబట్టి ఈ రోజున నీళ్ల వలె కుమ్మరింపబడుట అనేటువంటి మాట మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అనంటే, ఆయన గెత్సెమనే తోటలో పడినటువంటి వేదన, బాధ వల్ల రక్తము అనగా లోపల ఉండాల్సినటువంటి రక్తము ఆయన చెమట బిందువులతో పాటు రక్తస్రావముగా బయటకు వచ్చింది. అయితే ఆ రక్తస్రావముతో ఉన్నటువంటి మనిషి ఆ గెత్సెమనే తోటలో అర్ధరాత్రి వేళ ఒక 300 పైగా ఒక బెటాలియన్, రోమన్ బెటాలియన్, ఆ సైనికుల బెటాలియన్ అందరూ కూడా వెళ్ళినప్పుడు ఈ యొక్క రక్తము అంటే చెమట బిందువులుగా మారినటువంటి రక్తము లోపల రక్తనాళాలు పగిలి జ్వరముతో ఆయన అలసటతో ఉన్నటువంటి సందర్భంలో ఆయనతో పాటు 3 సంవత్సరాలు ఉన్నటువంటి యోధా ఇస్కరియోతు వెళ్ళి ఆ శారీరక వేదనతో ఉన్నటువంటి ప్రభువుని హత్తుకుని బోధకుడా అని ముద్దు పెట్టుకునుట భౌతికముగా, ఆత్మీయంగా ప్రభువుని ఎంతో కలవరపెట్టేది అని మెడికల్ సైన్సెస్ వాళ్ళు చెప్తున్నారు. చెమట రక్తపు బిందువులుగా వచ్చింది అని అంటే ఊరకనే రాదు, రక్తనాళాలు చిట్లితేనే వస్తాయి. రక్తనాళాలు చిట్లాలి అని అంటే లోపల ఒత్తిడి యొక్క శాతం ఎంత ఉంది, లోపల ఆ జ్వరము, ఆ వేదన ఎంత ఉంది. అలాంటి వేదనలో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇలా వచ్చి మన శరీరాన్ని పట్టుకుంటే మనకు ఎలా అనిపిస్తుంది? నొప్పి ఇంకా ఎక్కువైంది.
ఒక పక్కేమో ద్రోహి, మోసం చేశాడు, ఇంకో పక్కేమో భౌతికమైనటువంటి అనారోగ్య స్థితిలో కూడా ప్రభువుని హత్తుకుని అక్కడ ఉన్నటువంటి శిష్యుడే ఆయన్ని మరి చేశాడు. అయినా కానీ ప్రవచనం ఏంటి అని అంటే యెషయా గ్రంథము 53:5 ఏముంటుందంటే, ప్రవచనము మనము ఇంకనూ ఆయన్ని బాధ పెట్టేవారిగా ఉన్నాం, ఆయన్ని ఇంకనూ బాధలలోనికి నెట్టేటువంటి వారిగానే ఉన్నాం, కానీ ఆయన మాత్రం ఎప్పుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు దేవుడు. ఆయన మన అతిక్రమములను బట్టి, యెషయా గ్రంథం 53:5 అతిక్రమములను బట్టి గాయపరచబడెను, ఆయనకు తగిలిన దెబ్బల వల్ల మనకు స్వస్థత. చూడండి, ఇంకా గాయపరచబడుతున్నాడు ప్రభు ఆయనకున్నటువంటి శ్రమలలో కూడా. తర్వాత కనుక మనం చూస్తే ఈ కీర్తన 22లో ఆయన వస్త్రములను పంచుకుంటున్నారు. కీర్తన 22:18 ఆయన వస్త్రములను పంచుకుంటూ ఆయన అంగీ కొరకు చీట్లు వేసినటువంటి ప్రవచనము నెరవేరింది. శిలువ యొద్ద దేవుడు పలికినటువంటి మాటలన్నీ కూడా, ఆయన ఆ రోజునున్నటువంటి ప్రవచన వాక్యాలన్నీ కూడా నెరవేరినాయి. అదే మనకు యోహాను రాసిన సువార్త 19:24 గనక మనం చూస్తే, యోహాను సువార్త 19:24 వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై ఏం చేశారు? చీట్లు వేశారు. ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేశారు. కాబట్టి ఈ రోజున ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుడు మన కొరకు చెల్లించేటువంటి అమూల్యమైనటువంటి వెల కట్టలేనంత అమూల్యమైనటువంటిది ఆయన ప్రాణాన్ని ధారపోసే సమయం అది. కాబట్టి ప్రవచనం అనేది దైవ ప్రణాళిక. ప్రవచన నెరవేర్పు మన విమోచన విడుదలకు ఆయన ముందుగానే మనకు బోధించాడు, ఆయన పడేటువంటి శ్రమల గురించి. కాబట్టి ఈరోజు మనకు పాఠం ఏంటంటే, శ్రమ మనలో సహనమును పుట్టిస్తుందా? శ్రమ మనలో దీర్ఘశాంతాన్ని పుట్టిస్తుందా? శ్రమ మనము ప్రతిరోజు తన్ను తాను ఉపేక్షించుకొనక ఎవరి సిలువను వారు ఎత్తుకుని, మరి ఈ లోకమునకు మీ జీవితమే ఒక సజీవ సాక్ష్యముగా, ఒక మంచి శుభవార్తగా మీరు ఎత్తుకున్న సిలువ అనేకులకు మరి దేవుని పట్ల ఆసక్తిని, దేవుని పట్ల ఆకర్షణను తీసుకురాగలుగుతుందా అనే ప్రశ్న వేసుకోవాలి. ఒకటే గుర్తు, క్రైస్తవుడు అనంటే శ్రమలు లేకుండా క్రీస్తు లేడు, శ్రమలు వేదన బాధ లేకుండా సిలువ లేదు, ఆ మరణము లేకుండా రక్షణ లేదు. అలాంటప్పుడు ఈ రోజున రక్షించబడ్డాము కదా అని మౌనముగా చల్లబడిపోయి ఇక నాకు పని లేదు, ఇక నేను పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతానంటే అది అమాయకం, అవివేకం. అది మనము అంతము వరకు సహించువాడే రక్షించబడతాడు. అంతము వరకు తన సిలువను తను ఎత్తుకోవాలి, సిలువ శ్రమలలో పాలిభాగస్తులం అవ్వాలి. మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడిన అనుభవంలో ఉండాలి, లోకానికి మరణించిన వారిగా ఉండాలి. ఈ అనుభవాలు లేకుండా రక్షణ సంపూర్ణత ఎట్లా వస్తుంది ఆలోచించండి ఒకసారి. ఇలాంటి ఆర్తనాదాలు కలిగినటువంటి క్రైస్తవుడే తుది వరకు తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు. అందుకనే శ్రమ మనల్ని మన ఇంటి తలుపు తట్టినప్పుడు అది సహనమును, ఓర్పును, దీర్ఘశాంతమును తీసుకుని వచ్చి దేవుని వైపు చూచి ఆధారపడేటువంటి విధానం మనకున్నదా అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తుంది. చివరిగా చూస్తే ఈ కీర్తన 22:26 గనక మనం చూస్తే, కీర్తన 22:26 దీనులు భోజనము చేసి తృప్తి చెందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. ఏమనుందండి? యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు, మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతికెదరు. ఏమ్మా, ఈరోజు ఈ కీర్తన 22 మొదటి వాక్యాలు ఏంటి? కీర్తన 22:26 ఏంటి? తెప్పరిల్లి నిమ్మళముగా నిబ్బరముగా మనము జీవితాంతము నిత్యత్వము వరకు బ్రతుకుతామని దేవుడు వాగ్దానం చేయటం ఏంటి? ఆయన హింసించినటువంటి హింసకులు, దూషించిన వారు, తృణీకరించిన వారు, శ్రమలకు అప్పగించిన వారు, అబద్ధ సాక్ష్యాలు మోపిన వాళ్ళు, హేళన చేసిన వారు, గుద్దిన వారు, తన్నిన వారు, ఉమ్మిన వారు, ఆ సిలువ దొంగల మధ్య సిలువ వేసిన వారు ఆ కపాల స్థలంలో. మరి వారి కోసం ఏమంటున్నాడు? ఒక దినాన మీరు నన్ను స్తుతిస్తారు,
ఒక దినాన మీరు నా సన్నిధిలో మోకరిస్తారు, ఒక దినాన నేను ప్రభువునని మీరు గుర్తుపడతారు. ఆ దినాన మీరందరూ కూడా నిత్యము బ్రతికెదరు. అలా బ్రతికిన సంఖ్యలోనే నీవు నేనున్నాం. ఈ రోజుకు కూడా ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తు మా అపరాధాల వలనే, మా పూర్వీకుల యొక్క అపరాధాల వలనే ఈ రోజుకు కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లే. ఈ రోజుకు కూడా వాళ్ళల్లో పశ్చాత్తాపం లేదు. ఈ రోజుకు కూడా వాళ్ళు చేసినటువంటి పని మరి యుక్తమే అనేటువంటి వారు ఇంకా లేకపోలేరు. యెరూషలేములో కానీ ఈరోజు ఇన్ని విషయాలు మనం ఇన్ని సంవత్సరాల నుంచి వింటూ కూడా మన విశ్వాసాన్ని, మన విశ్వాస్యతని, మన సాక్ష్యాన్ని, మన దేవుని యొక్క వాక్యాన్ని విని నడుచుకునేటువంటి విషయంలో మనము కూడా అలాంటి ప్రవర్తన కలిగిన వారిగానే ఉంటున్నాం. అందుకనే ఈ రోజున యూనివర్సల్ సాల్వేషన్ ప్రపంచవ్యాప్తముగా నలుమూలల 12 మంది శిష్యులు, నలుమూలల 200 పైగా దేశాలలో, ఈ అన్ని ఖండాలలో 12 మంది. ఎంత అల్పమైనటువంటి సంఖ్య! అంతటి అల్పమైనటువంటి సంఖ్య ఈ యూనివర్స్ అంతటిని, ఈ భూలోక మండలం అంతటిని వెలిగించి వెచ్చదనాన్ని ఇచ్చారు. సువార్త అనేటువంటి వెచ్చదనాన్ని. ఒక దీపపు కాంతి ఎంత వెచ్చదనం ఇస్తుంది చెప్పండి? ఈ ప్రపంచం యొక్క విస్తీర్ణం ఎంత? ఒక దీపం యొక్క వెలుగు, దానిలో నుంచి వచ్చేటువంటి కాంతి యొక్క శక్తి ఎంత? అలాంటిది ఒక 12 మంది కలిసి ఎంత వెలిగారో వాళ్ళు. వెలగటానికి కారణం ఏంటి? శ్రమలే, శోధనలే. జయించారు వాళ్ళు. శ్రమలలో క్రీస్తు మాదిరిని చూపించారు. శిలువపై ప్రభు ఏ విషయాలైతే చెప్పాడో, చెప్పినటువంటి విషయాలను, శిలువకు ముందు ప్రభు ఏ విషయాలు బోధించాడో, బోధించిన విషయాలన్నీ సాక్ష్యంగా వారు జీవించారు. కాబట్టే ప్రజల యొక్క హృదయాలు తాకగలిగినాయి, ఆ హృదయాన్ని గాయం చేయగలిగినాయి. ఆ గాయముల నుండి వారు ఆ పాత విషయాలన్నీ గతించిపోయి వాళ్ళు నూతనమైనటువంటి సంగతులు కలిగి ఉన్నారు. కాబట్టి ఈరోజు లోకమంతటికీ రక్షణ, ఈ లోకమంతా ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి కారణమైంది. కాబట్టి ఈ 22వ కీర్తన మరి రేపు ఉదయము ఆ ప్రభు సిలువకు అప్పగించి తీర్పు ముగించుకుని ఆయన తన సిలువనెత్తుకుని ఆ కపాలం అనేటువంటి స్థలానికి వెళ్ళబోతున్నాడు. వెళ్ళబోయే ముందు ఆయన ఈరోజు రాత్రంతా గెత్సమనేలో ఆ నూనె గానుగా అనేటువంటి స్థలములో ఆయన రాత్రంతా ప్రార్థనకి సిద్ధమయ్యాడు. సిద్ధమైనప్పుడు శిష్యులందరూ కూడా వారు బలహీనతల చేత నిద్రాసక్తులుగా ఉన్నారు. ఈ రోజున నిరంతరము విశ్వాసి ప్రార్థించాల్సిన వాడిగా ఉన్నాడు. నిరంతరం విశ్వాసి సహవాసంలో ఉండాల్సిన వాడిగా ఉన్నాడు. నిరంతరం విశ్వాసి ఆరాధకుడిగా ఉండాల్సిన వాడు ఉన్నాడు. నిరంతరం విశ్వాసి వాక్య ధ్యానం చేసేటువంటి వాడిగా ఉండాలి. నిరంతరం విశ్వాసి సువార్తను ప్రకటించేవాడిగా ఉండాలి. నిరంతరం ఇది. నేను నా పనులన్నీ చూసుకుని మొదటి 5 పీరియడ్లు నా పీరియడ్లు అండి. 6, 7, 8 మందిరం, 9, 10, 11 ఇల్లు, 12, 13, 14 ఫ్రెండ్స్, 15, 16, 18 గంటలు వ్యక్తిగతం, మిగిలిన 2 గంటలు ఎవరికి తెలియదు. 24 గంటలు అన్నట్టుగా క్రైస్తవుడి జీవితం ఉండదు. 24 గంటలు 7 రోజులు బ్రతుకు దినాలన్నీ కూడా ప్రభువే అన్నట్లుగా వాళ్ళు చేశారు. కాబట్టి ఆ శక మనకు తగిలింది. వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ రక్తము ధారలుగా ఈ భూమి మీద చిందించబడినాయి. కాబట్టి ఆ శిష్యులు ఈరోజు సువార్త ఇంత చక్కగా అందరికీ కూడా ప్రబలిందనమాట. లేకపోతే మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఈరోజు సువార్త మనకు రాకపోతే మన రక్షణ విషయం ఏంటి? ఈ రోజున ఎంతగా వాక్యం వినపడుతుంది అని అంటే ఎంతమంది దైవ సేవకులు వారి జీవితాలని, వారి కుటుంబాలని, వారు కలిగినటువంటి మొత్తమును వారు ధారబోశారు. చివరికి మరణ స్థితిలో కూడా వారు వచ్చినటువంటి మరి సేవకు బయలుదేరినటువంటి మరి వచ్చేటప్పుడు వారికి ఉన్నటువంటి రూపాన్ని కూడా వాళ్ళు కోల్పోయారు. చార్ల్స్ సిటీ స్టడ్ అనేటువంటి ఒక దొరగారు, ఆయన ఆఫ్రికా, ఇండియా ప్రాంతాలలో పరిచర్య చేసి ఈరోజు కూడా మనం గూగుల్లో కనుక చూస్తే 2 చెట్లకు మధ్య ఒక ఆకులు వేసుకుని ఆయన ఒక గుడారముగా ఉండి ఒక్కడే అరణ్యములో దాదాపుగా 4,000 పైగా ప్రజలు ఉన్నటువంటి తెగ
భాష రానటువంటి ప్రాంతంలో ఆ తెగకు సంబంధించినటువంటి భాష నేర్చుకుని తెల్లవారుజాము 4ంటికి తను పాడేటువంటి పాటలు విని ఆ తెగవారు 4,000 మంది దేవునికి స్తోత్ర గానము చేస్తుంటే అరణ్యములో ఉన్నటువంటి జంతువులు, పక్షులు అవన్నీ కూడా కిలకిలలాడుతూ ఉండేవంట. అంత గొప్ప స్వరంతో ఎక్కడెక్కడో చెట్ల మీద నివసించేవాళ్ళు, ఎక్కడెక్కడో నివసించేవాళ్ళు ఈ పాట ఆయన మొదలు పెట్టగానే అందరూ ఎత్తుకునేవాళ్ళంట. భాష రానటువంటి స్థలం, తెలియనటువంటి ప్రజలు సువార్త చూడండి ఎలా చేశారు. ఆయన తెల్లవారుజామున ఒక రోజున పాట వినపడలేదంట ఆ ప్రజలకి. వినపడకపోతే ప్రజలు 2 గంటల పాటు ఆయన నేర్పిన పాటలన్నీ పాడారంట. పాడినా కానీ ఆయన ఏం మాట్లాడలేదంట. అప్పుడు వాళ్ళందరూ మెల్లిమెల్లిగా స్టడ్ గారు ఉన్నటువంటి ఆ వేసుకున్న డేరా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక చెట్టు కింద ఇలాగే మునగర తీసుకుని ఒక బొగ్గులాగా అయిపోయాడంట. బొగ్గు అంటే తెలుసా? బొగ్గు ఎట్లయిపోయిందో ఆయన గోర్లు వెళ్ళేటప్పుడు ఇంటికాడ ఒక దొర. ఈ రోజున స్టడ్ గారి ఇల్లు ఒక పెద్ద క్రిస్టియన్ యూనివర్సిటీ లైబ్రరీగా అయిపోయిందంట ఇంగ్లాండ్లో. ఆయన ఒక మంచి క్రికెటర్, మంచి చదువు ఉన్నటువంటి వాడు, మంచి రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చి దేవుని సేవకి వెళ్ళి మరణించే దినం రోజున ఆయన చేతి గోర్లన్నీ మట్టి అయిపోయినాయి అంట. పళ్ళన్నీ మట్టి అయిపోయినాయి. మనిషి అంతా కూడా ఒక బొగ్గులాగా, మట్టిలాగా, చెదమట్టిలాగా అయిపోయాడంట. అంటే ప్రభు యొక్క సేవలో చివరి శ్వాస వరకు వాళ్ళు ఎట్లా జీవించారు, ప్రభు శ్రమలలో పాలిభాగస్తులయ్యారు. కానీ మనమేంటి? ప్రభు యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క శిలువ అవమానాన్ని, ప్రభు మీద శిలువ మీద పడిన ఆయన శ్రమల్ని, ప్రభువు తన యొక్క సమానత్వం వదులుకుని భూలోకానికి మానవునికి వచ్చిన విధానాన్ని మనమేంటి మన సుఖాల కోసం అడుక్కుంటున్నాం? అసలు ఏమన్నా పొంతనుందా? బైబిల్ చెప్తున్నటువంటి సువార్తకి మనము ప్రభువు దగ్గరికి వచ్చే అవసరాలకి సంబంధమే లేదు. కంప్లీట్ రివర్స్ చేస్తున్నాం మనం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మార్పు రావాలి. నిజంగా దేవుడు చెప్పినటువంటి సంగతిని యథార్థంగా ఆచరించేటువంటి క్రైస్తవులు వస్తేనే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వెచ్చదనం, ఆ సెగ వస్తుంది. నులివెచ్చని క్రైస్తవులు ఉండే కొద్ది ఏమవుతుందంటే, నులివెచ్చని క్రైస్తవులు అంటే ఉన్నవాళ్ళు కూడా ఎండిపోతారు విశ్వాసంలో. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి మనందరం కూడా ప్రార్థించాలి. మెలకువగా ఉండి ఎడతెగక ప్రార్థించాలి. సహవాసంలో కట్టబడాలి. రండి ప్రార్థన చేసుకుని ముగిస్తాం.